హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు సైదినిస్ క్రియేటర్. ఈరోజు అయితే ఆదివారం నాడైతే మేము ఏం చేద్దాము అని ఆలోచిస్తే సరేలే అని చిన్న బాయిలేరు మాంసం తీసుకొచ్చామన్నమాట. మాంసం తీసుకొచ్చి దాన్ని చికెన్గా తయారు చేసి సరేలే అనుకొని దమ్ బిర్యానీ చేద్దాం అనుకున్నాము. దమ్ బిర్యానీకి అయితే గిన్నె అయితే పొయ్యి మీద పెట్టేసి అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఇంకేంటి ఆగండి చెప్తాను. బిర్యానీకి కావాల్సిన దినుసులన్నీ ఉంటాయి కదా, అవన్నీ వేసేసామన్నమాట. టమాటాలు అయితే కోస్తున్నాం. టమాటాలు, క్యారెట్, పచ్చిమిర్చి, అల్లం వెల్లిపాయ పేస్టు ఇవన్నీ వేసేసి మగ్గుతున్నాయి అన్నమాట. టమాటా అయితే తర్వాత వేద్దామని లేట్గా వేసేసాము. టమాటా కూడా మగ్గిపోతుంది. ఈరోజైతే ఆదివారం కదా, మీరందరూ చేపలు తీసుకొచ్చుకున్నారా, చికెన్ తింటున్నారా, ఇంకేంటో ఉంటాయి కదా, వాటి పేరు అయితే నాకు తెలియదు. చేపల టైపులో వాటి పేరు పురుగుల్లాగా ఉంటాయండి అవి. అవి తీసుకొని తింటున్నారా? సరేలే అని చికెన్ బిర్యానీ ఎలాగో వండుతున్నాం కదా అనుకొని మళ్ళీ ఏమనుకున్నాం, సరేలే అని మళ్ళీ పెద్ద బాయిలేరు మాంసం తీసుకొచ్చి అది కొంచెం గ్రేవీలాగా చేద్దామని పెద్ద బాయిలేరు కూడా గ్రేవీలాగా చేసామన్నమాట. బిర్యానీలు బాగుంటుందని చిన్న బాయిలేరు తీసుకొచ్చి దాన్ని కొంచెం ఫ్రై చేసాము. ఇలా అయితే ఆదివారం నాడు స్పెషల్గా తయారు చేద్దాం అనుకున్నాం. అన్నీ తయారు చేసేసాం. సరే ఫ్రెండ్స్, ఇంకేం సంగతులు. కానీ ఒక్కటి మాత్రం బాగా అర్థమైంది ఫ్రెండ్స్, మనం అనుకున్న వాళ్ళు మనతో ఎప్పుడు ఒకేలాగా ఉంటారు అనుకోవటం మన అమాయకత్వం, మన పిచ్చి ప్రేమ అంతే. ఎందుకుంటారు, అవసరాన్ని బట్టి ఉంటారని లేటుగా అర్థమైపోయింది. సరేలే, లేటుగా అర్థమైనా మనం చేసేది ఏమీ లేదు. మనం అనుకున్న వాళ్ళు మన గురించి ఆలోచిస్తారని తెలిసి కూడా మనల్ని పట్టించుకోకుండా పక్కన పడేస్తారు చూశారు. వాళ్ళు మాత్రం హ్యాపీగా ఉంటారు. అలా ఉండడమే మనకు కావాల్సింది. ఎక్కడ ఎవరు ఎలా ఉన్నా మనకు అన్యాయం జరిగింది, అన్యాయం చేశారు కదా అని చెడు కోరుకోకూడదు. వాళ్ళు మంచిగా ఉండాలని కోరుకోవాలి ఎవరమైనా. సరే ఫ్రెండ్స్, చికెన్ బిర్యానీకి అయితే అసలు పోసేసాము. అన్నీ రెడీ అయిపోతున్నాయి. ఇంకేంటి ఫ్రెండ్స్ సంగతులు, అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ బాక్స్లో బోలో బోల్తారు కదా. ఒకటి మాత్రం నిజమండి, మనల్ని బాధ పెట్టిన వాళ్ళు కూడా వాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు. కానీ నేను మాత్రం అలాగే కోరుకుంటా. మనల్ని ఎంత బాధ పెట్టినా సరే వాళ్ళు మంచిగా ఉండాలని కోరుకునే మనస్తత్వం అనమాట. మంచిగా ఉండడమే కావాల్సింది. అందరూ ఎవరైనా వాళ్ళే మంచిగా ఉండాలి, ఉంటారు కూడా. సరే ఫ్రెండ్స్, బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చికెన్లో వేసేసి మూత పెట్టేస్తే చక్కగా రెడీ అయిపోతుంది అనమాట. చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఈరోజు ఆదివారం అయితే ఇలా గడిచిపోయింది. చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఫ్రై, గ్రేవీ కూర, పెద్ద బాయిలర్. సరే, ఈరోజు వీడియో అయితే ఇదే. థమ్సప్ కూడా తెచ్చామన్నమాట. తిన్న తరగాలి కదా, అందుకని థమ్సప్ కూడా తీసుకొచ్చాము. సరే ఫ్రెండ్స్, వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి. బాయ్ అందరికీ. థమ్సప్ తాగేద్దాం పదండి.